శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి అంటేనే చిన్నపిల్లల పండుగ. అందరికీ ఇంట్లో ఉన్న పసిపిల్లలకి శ్రీకృష్ణుని యొక్క బాలకృష్ణుని యొక్క వేషం వేసి అందరూ కృష్ణాష్టమి రోజు అంగరంగ వైభవంగా కృష్ణ పరమాత్ముని బాలలీలను తలుచుకుంటూ మన పిల్లలలో ఆ కృష్ణ పరమాత్ముని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ మథురా నగరిలో చేసినటువంటి, బృందావనంలో చేసినటువంటి అల్లరిని కూడా మనం తలుచుకుంటూ ఆనందపడుతూ ఉంటాము. కృష్ణాష్టమి అనేది చాలా విశిష్టమైనటువంటి ఒక పర్వదినము. అంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పండుగలు అన్నిటిలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమికి అత్యంత ఉత్తమమైనటువంటి స్థానం ఉంది. పండుగలను 3 విభాగాలుగా విభజించినట్లయితే, అంటే కామ్యాన్ని ప్రసాదించేది, మన కోరికలను తీర్చే పండుగలు, వ్రతాలు, అదేవిధంగా జ్ఞానాన్ని భక్తిని ప్రసాదించే వ్రతాలు, పండుగలు, విశేషంగా మోక్షాన్ని ప్రసాదించే వ్రతాలు, పండుగలు, ఈ విధంగా విభజించడం జరిగినట్లయితే కృష్ణాష్టమి అనేది సాక్షాత్ భగవత్ సాక్షాత్కారానికి ప్రీతిపాత్రమయ్యేటువంటి వ్రతము, పండుగ. కృష్ణ జన్మాష్టమి, కృష్ణ జయంతి వ్రతము అనేది చాలా విశిష్టమైనది, చాలా గుప్తమైనది. అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు ఆచరించే వ్రతం ఏదన్నా ఉంది అంటే అది శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము అని మన సనాతన ధర్మంలో మన గురువులు, పూర్వీకులు, హిరియరు అంటే పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ కృష్ణ జన్మాష్టమిని, కృష్ణ జయంతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? ఇది అత్యంత సులభమైనటువంటి వ్రతము. అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి కృష్ణ జన్మాష్టమిని మనము బాగా భక్తిగా ఒక పండుగ వాతావరణంలో చేస్తూ ఉంటాము. ఉదయం ప్రాతకాలమే నిద్రలేచి భగవంతుణ్ణి ప్రార్థించి, విశేషించి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అంటూ కృష్ణ పరమాత్ముడిని ధ్యానించి, ఇంట్లో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క విగ్రహం ఉంటే మనం స్నానాదులంతా చేసిన తర్వాత ఒకసారి అభిషేకం చేసి తీసి పక్కన పెట్టి దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ద్వారానికి, ముఖద్వారానికి తోరణం కట్టి, విశేషించి కృష్ణ పరమాత్మకు ప్రీతిగా మనము ఏదైతే పిండి వంటలు చేస్తామో వాటన్నిటినీ ఉండి, ఉపవాసం ఉండి, సాయంత్రము ఏదైతే చంద్రోదయం అవుతుందో, అష్టమి రోజు చంద్రోదయం మధ్యరాత్రి కలుగుతుంది. అంటే మధురా నగరంలో శ్రావణ మాసము 12 మాసాలలో మధ్య మాసము, అందులోను కృష్ణపక్షము, అందులోను అష్టమి తిథి, చంద్రోదయము సరీ నడిరేయిలో జరుగుతుంది. అర్ధరాత్రి అంటే 11:30 లేదా 12 గంటలకు ఈ చంద్రోదయం కలుగుతుంది. కాబట్టి యథాశక్తి ఉపవాసం ఉండగలిగినటువంటి వాళ్ళు 12 గంటల వరకు ఉపవాసం ఉండి కృష్ణ పరమాత్మకు ప్రీతిగా అర్ఘ్యం వదలాలి. అంటే చంద్రోదయ కాలానికి పూర్వమే ఇంకొకసారి పూజ చేసి షోడశోపచారాలతో భగవంతునికి మనము నివేదన కోసరము చేసినటువంటి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి, చేతిలో దోసిట్లో నీళ్లు పోసుకొని ఒక పండు, ద్రాక్ష పండు, అదేవిధంగా ఒక నాణెము చేతిలో పట్టుకొని చేతిలో నీళ్లు వేసుకొని కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని ప్రార్థన చేసి కృష్ణుడి యొక్క అర్ఘ్యమంత్రాన్ని పఠిస్తూ కృష్ణ అర్ఘ్యము వదలాలి. కృష్ణుడి యొక్క అర్ఘ్యమంత్రము మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇంకొక వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను పెడతాను, చూడండి. ఈ విధంగా షోడశోపచారాలతో మనం భగవంతుని పూజించి కృష్ణాష్టమి రోజు ఈ చంద్రోదయ కాలంలో అర్ఘ్యాన్ని భగవంతునికి సమర్పించడం వలన విశేషించి మన సకల పాపాలు తొలగిపోయి జ్ఞానము, భక్తి, వైరాగ్యము కలగడమే కాకుండా ఉత్తమమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కూడా మనకు కలుగుతుంది పరలోకంలో అని మన పురాణ ఇతిహాసాలు చెప్పడం జరిగింది. మన పెద్దలు, గురువులు దీన్ని ఆచరించి అందరూ మనకు చేసి చూపించారు. అందువలన కృష్ణాష్టమి రోజు ఇంట్లో పిల్లలకి కృష్ణుడి వేషం వేయండి, ఆటపాటలతో ఆడుకోండి, విష్ణు సహస్రనామము, కృష్ణ అష్టోత్తరము, కృష్ణ అష్టకము మొదలైనటువంటి స్తోత్రాలను పఠించండి, భగవంతునికి అభిషేకము, తులసి పత్రాలతో అర్చన చేయండి, యథాశక్తి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించండి. అదేవిధంగా రాత్రి చంద్రోదయ సమయానికి శుద్ధిగా స్నానము చేసి మడిగా అర్ఘ్యం వదలండి, భగవంతుని ప్రీతికి పాత్రులవ్వండి. కృష్ణాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ.